మరోసారి అరెస్ట్ అయిన మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఆస్తులపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం వంశీమోహన్ బినామీల ఇళ్లలో సైతం ఏసీబీ సోదాలు చేస్తోంది. గచ్చిబౌలిలోని ఒక ఫ్లాట్ లో 56 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2 ఫ్లాట్లను బలవంతంగా తన పేరుపై రాయించుకున్నట్లుగా ఏసీబీ నిర్ధారించింది. మొన్నటి వరకు శేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన వంశీమోహన్ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో మే 22న ఏసీబీ సోదాలు చేసింది. అయితే భారీగా అక్రమాస్తుల్ని గుర్తించినట్లుగా ఏసీబీ అధికారులు చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. దీంతో ఉన్నతాధికారులు వంశీమోహన్ ని సస్పెండ్ కూడా చేశారు. అయితే వంశీమోహన్ బెయిల్ పై విడుదలైనప్పటికీ ఈ కేసులో సోదాలు కొనసాగిస్తున్న ఏసీబీ అతడికి సంబంధించి మరిన్ని అక్రమ ఆస్తుల్ని కనిపెట్టింది. సో మరొక్కసారి ఆయన్ని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రంజిత్, కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు వంశీమోహన్ మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ గా సస్పెండ్ అయినటువంటి వంశీమోహన్ ను అరెస్ట్ చేశారు. వంశీమోహన్ బినామీకి సంబంధించిన ఆస్తుల్ని గుర్తించారు. మొదట అతనిపై ఏదైతే ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన తర్వాత అనేక చోట్ల ఆస్తులు గుర్తించారు. ఒకవైపు కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే బినామీకి సంబంధించి ప్రాపర్టీస్ ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏదైతే దీనికి సంబంధించి దాదాపు 56 లక్షల రూపాయలకు సంబంధించి ఫ్లాట్ తో పాటు ఇంకా అనేక చోట్ల కూడా బినామీల పేర్లతో వంశీమోహన్ ప్రాపర్టీలు కూడబెట్టినట్టుగా కూడా గుర్తించారు. సో ఇదే క్రమంలో ఒకవైపు మొదట మే 22న మొదటిసారి కేసులో అరెస్ట్ చేసినప్పుడు మాత్రం రెండోసారి బినామీలకు సంబంధించిన ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత కొద్దిసేపు క్రితమే ఏసీబీ అధికారులు వంశీమోహన్ ని అరెస్ట్ చేశారు. బినామీ సంబంధించిన ఇళ్లలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 బినామీలకు సంబంధించిన ప్రాపర్టీస్ ని కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సోదాల్లో కూడా 2 ఫ్లాట్లతో పాటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక సంబంధించిన ఫ్లాట్ సంబంధించిన వివరాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా బినామీ పేర్లతో వంశీమోహన్ ప్రాపర్టీస్ కూడబెట్టినట్టుగా కూడా గుర్తించారు. సో ప్రస్తుతం ఇంకా వంశీమోహన్ ని అరెస్ట్ చేయడంతో పాటు వంశీమోహన్ కి సంబంధించిన బినామీ నివాసాల్లో ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.